హైదరాబాద్ పైన రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిండు. ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నటువంటి కథ ఏంది, డీలిమిటేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్లో 150 కార్పొరేటర్ సీట్లు ఉంటుండే. మొత్తం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కలిపి హైదరాబాద్ మొత్తంలో 150 సీట్లు ఉంటుండే. ఒకటి సైబరాబాద్ ఉంటుండే, మల్కాజ్గిరి. సైబరాబాద్కు ఒక 76 సీట్లు అయినా, మల్కాజ్గిరి 74 అయినా కూడా దాదాపు ఒక 150 సీట్లు హైదరాబాద్ మొత్తం ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసిండు, 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండు. హైదరాబాద్లో 3 ముక్కలుగా హైదరాబాద్ని రేవంత్ రెడ్డి మార్చేసిండు. ఏం చేసిండు, ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసిండు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేసిండు. అంటే 3 మున్సిపల్ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ చేసిండు, మార్చేసిండు. హైదరాబాద్ని 3 ముక్కలు చేసిండు ఇప్పుడు రేవంత్ అన్న. ఒకటేమో జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను, ఒకటి సైబరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి, ఒకటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే హైదరాబాద్కి ఏమో దాదాపు 150 సీట్లతోటి రేవంత్ రెడ్డి కార్పొరేటర్లను పెడదామనే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ చాలా పెద్దది కాబట్టి. ఆ తర్వాత సైబరాబాద్కు ఒక 76 సీట్లు ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని 100 సీట్లు చేస్తున్నాడు. తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఒక 74 ఉంటే రేవంత్ రెడ్డి చిన్నగా ఒక 100 చేస్తున్నాడు. అంటే దాదాపు రేవంత్ రెడ్డి ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో 150 సరిపోతలేమని చెప్పి ఇంకో 50 సీట్లు పెంచుతామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంటే దాదాపు హైదరాబాద్లోనే 200 సీట్లతో రేవంత్ రెడ్డి కార్పొరేటర్లను పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంటే మొత్తానికి ఒక 400 సీట్లు రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్లో పెట్టబోతున్నాడు. హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నిక పెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక దాదాపు ఒక 400 సీట్లతోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి రేవంత్ అన్న సర్వే చేపిస్తున్నాడు. ఆ సర్వే ఏంటంటే ఒకవేళ 150 సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇన్ కేస్ 300 సీట్లే అయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. 300 సీట్లు అంటే ఏంది, ఒకవేళ హైదరాబాద్కు 100 సీట్లే అనుకుందాం, లేకపోతే సైబరాబాద్కు 100 అనుకుందాం, మల్కాజ్గిరికి 100 అనుకుందాం. ఒకవేళ మొత్తం కలిసి 300 సీట్లు, 300 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి. ఇన్ కేస్ 300 సీట్లు కాదు, సేమ్ గివే ఎంత, ఓ 250 సీట్లు, ఓ 220 సీట్లు అనుకుందాం. అయితే కూడా 250 సీట్లైనా 220 సీట్లైనా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పరిస్థితి ఏందనేది రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టిండు.